హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేనైతే బగారా రైస్ చేస్తున్నాను. అది కూడా ఎట్లా అంటే సగం బాస్మతి రైస్, ఇంకా సగం ఏమో మన ఇంట్లో సోనా మసూరి రైస్ ఉంటాయి కదా, వాటితో కలిపి చేస్తున్నా. అదేంది సగం సగం దాంతో దీంతో చేసే బదులు ఏదైనా పూర్తి ఒక రైస్ తోటి చేయొచ్చు కదా అని మీరు అనొచ్చు. కాకపోతే ఏంటంటే మా ఇంట్లో ఎప్పటి నుంచో బాస్మతి రైస్ అట్లనే మూలకు పడి ఉంటానే, దాన్ని తీస్తలేను, నేను ఏదో ఒకటి చేస్తలేను. అది చేసినా సరే మా ఎవరికి సరిపోదు సపరేట్ బాస్మతి రైస్ చేస్తే. అందుకని చెప్పి అదొక గ్లాస్ ఇదొక గ్లాస్ అయితే యాడ్ చేసుకొని అయితే ఇప్పుడు నేను బగారా రైస్ అయితే చేస్తున్నా. చాలా సింపుల్ ప్రాసెస్. నేనైతే రైస్ చేయడం అయితే చేయగలుగుతా పర్ఫెక్ట్గా, కాకపోతే కర్రీసే అంతంత మాత్రం వస్తాయిలేండి. ఇప్పుడైతే నేను కొంచెం ఆయిల్ వేసుకొని స్పైసెస్ వేసుకున్నా. ఇంకా తర్వాత 2-3 బగారాకులు వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కొన్ని జీడిపప్పులు వేసుకున్నా. నేనేమో కరివేపాకు కూడా వేసుకున్నా. నాకు ఎందుకు కరివేపాకు కర్రీలో కానీ బగారా రైస్లో కానీ వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది, అందుకే వేసుకుని. ఇంకా ఆ తర్వాత ఏమో కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంతసేపు వేయించుకొని, ఇంకా అవన్నీ ఫ్రై అయ్యేంతసేపు అయితే నేను కొద్దిసేపు మూత పెట్టుకొని అయితే వాటిని ఫ్రై చేసుకున్నా. ఇంకా అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత నేను రైస్ ఎంత తీసుకున్నానో దానికి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను ఎప్పుడు వాటర్ అందాదనే పోతా, కొలుసుకొని ఎప్పుడు పోయా, కాకపోతే ఈసారి పోస్తున్నాను. ఎందుకంటే 2 రైస్లు కలిపిన కాబట్టి మళ్ళీ కొంచెం మెత్తగా అయిందనుకోండి, నువ్వు 2 కలపడం వల్లనే మెత్తగా అయింది, ఇట్లా అయింది అని అంటారు. వాళ్ళతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈసారి పర్ఫెక్ట్గా చేయాలని చెప్పి నేను తీసుకున్నదేమో బాస్మతి రైస్ 1 గ్లాసు, సోనా మసూరి రైస్ 1 గ్లాసు. ఈ 2 గ్లాసులకి వాటర్ ఏమో 3 గ్లాసెస్ ఏమో పోసుకున్నాను నేను. పోసుకొని ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం కొంతమంది సాల్ట్ వేసుకుంటూ కొంతమంది వేసుకోరు. నేనైతే సాల్ట్ కూడా కొంచెం వేసుకున్నా, మళ్ళీ కర్రీలో కూడా ఉంటుంది కదా అని చెప్పి కొంచెం వేసుకొని వాటర్ పోసుకొని ఇంకా మనకి ఎసరు వచ్చేంతసేపు వెయిట్ చేసిన తర్వాత, ఎసరు వచ్చిన తర్వాత అయితే ముందే మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ ఉంటాయి కదా, ఆ రైస్ అయితే యాడ్ చేసుకోవడమే. బగారా రైస్ చాలా సింపుల్. ఇట్లా కాకుండా ఇంకొక ప్రాసెస్ కూడా ఉంటుంది, దాన్ని నేను మీకు ఇంకొక వీడియోలో అయితే ఈ డీటెయిల్డ్గా అయితే చెప్తాను. ఇప్పుడైతే నార్మల్ రెగ్యులర్గా చేసుకునే బగారా రైస్ మాత్రమే చూపిస్తున్నాను నేను. దీంట్లో మాకు ఏదైనా కలర్ లాంటివి వేసుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది, అందుకే నేను లాస్ట్లో కొంచెం కలర్ కూడా యాడ్ చేసిన. మా ఇంట్లో ఉంది ఫుడ్ కలరు, అదే యాడ్ చేసిన. ఒకవేళ మన ఇంట్లో కలర్ లేకున్నా సరే మనకు కలర్ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తే పసుపు ఉంటుంది కదా, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కూడా పైనుంచి వేసుకోవచ్చు. అట్లా కూడా టేస్ట్ బాగుంటుంది. ఫుడ్ కలర్ ఏం కాదు, పసుపు మంచిదే కాబట్టి ఇంకా బాగుంటుంది. మా ఇంట్లో ఏంటంటే ఫుడ్ కలర్ ఆల్రెడీ ఉంది ఎప్పటి నుంచో, దాన్ని అట్లనే పెట్టినాం మేము. అందుకే అప్పుడప్పుడు ఇట్లా బగారా రైస్ చేసుకున్నప్పుడు యూజ్ వస్తుంది కదా అని చెప్పి ఆ బాక్స్ అట్లా పక్కకు పెట్టుకున్నాను నేను. ఇప్పుడు రైస్ కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇంకా దీన్ని ఉడికేయడమే. లాస్ట్లో అయితే నేను ఈ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నా చూడండి మీరు. మాకెందుకు ఫుడ్ కలర్ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది, కొంతమందికి ఏమో నచ్చదు, మాకు ఇట్లా ఇష్టం. ఇంకా పైనుంచి కొంచెం కొత్తిమీర, పుదీనా లేదు, పుదీనా ఉంటే ఇంకా బాగుండు, కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టుకుంటే అయిపోయినట్టే. బగారా రైస్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. దీంట్లో కాంబినేషన్గా మేము చికెన్ కర్రీ అయితే ట్రై చేసినాం, మటన్ కూడా బాగుంటుంది. ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే బాయ్.